జయ గురుదేవదత్త. మనం ఇప్పుడు తులారాశి గురించి తెలుసుకుందాం. తులారాశి ఏంటంటే అంటే తులాభారం. అంటే ఈ రాశి యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే ధర్మంగా ఉండాలి, చాలా ప్రశాంతంగా ఉండాలి, ఎవరికి అన్యాయం చేయకూడదు అని న్యాయ విచక్షణ తెలిసి ఉంటుంది అనమాట. అంటే చాలా ధర్మవేత్తగా ఉంటాడు, అంటే ఒక జడ్జి లాగా అనమాట. అందరూ సరైన న్యాయం ఇవ్వాలి అనే ఆలోచనలో ఉంటాడు. అలాంటి రాశి పుట్టిన వాళ్ళకి ఆలోచన కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. వీళ్ళు ఒక సమయంలో సుఖపడుతుంటారు, ఒక సమయంలో కష్టపడుతుంటారు. వీళ్ళ జీవితం ఒక సమయంలో బాగా డబ్బులు వస్తుంటే ఒక సమయంలో డబ్బులు రాకుంటాయి. ఒక దగ్గర పేదరికంతో ఉంటే ఒక కానీ ఎన్ని ఉన్నా సరే వీళ్ళు అండర్స్టాండింగ్తో జీవితం నడిపించగలుగుతుంటారు. రెండింటిని కూడా బ్యాలెన్స్ చేస్తూ బతుకుతుంటారు అన్నమాట. అంటే సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా పెద్దగా వీళ్ళు దాన్ని కేర్ చేయకపోతేనే మంచిది. ఇందువల్ల అంటే కామన్ వీళ్ళకి ఎక్కువ సుఖ దుఃఖాలు అనేది కామన్గా ఉంటుంది. లాభ నష్టాలు కూడా సమానంగా ఉంటుంది. చేసే పని అలా ధర్మంగా ఉంటుంది కనుక ఇదంతా తులాభారం. ఎప్పుడు ఈ క్షణం ఇక్కడ బరువు ఉంటుందో దాని ప్రభావం అంటే పుణ్యం చేసిన గతంలో ఎక్కువ పుణ్యాన్ని పొందుతుంటారు, పాపం చేసిన ఎక్కువ పాప ప్రభావం పొందుతుంటారు. అది కర్మ బట్టి కూడా ఈ తులారాశిలో పడుతుంటారు. వీళ్ళకి ధర్మం అంటే వీళ్ళకి ఎలా క్లియర్ కనబడుతుంది. నేను చేసిన ధర్మం ఇప్పుడు పాపాన్ని అనుభవిస్తాం, బ్యాలెన్స్ అవుతుంది. అందుకే వీళ్ళు నిరంతరం కూడా వీరికి యోగదాయకంగా ఉన్న జాతకరీత్యా ఇది గోచారం చెప్తాం కనుక మనం గోచారంలో జరిగేటువంటి రాశిలో ఈ యొక్క నెల ఎలా ఉంటుంది, ఈ యొక్క తులారాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. తులారాశి వారికి జన్మ వృత్తాంతం చాలా బాగుంటుంది. మంచి దిట్టంగా బలంగా కూడా ఉంటుంటారు. తులారాశి వారికి ఆలోచన బాగుంటుంది. తులారాశిలో పుట్టిన వారికి రాశిలో పుట్టడం ఒక విశేషం అయితే రాశిలో ఇప్పుడు రాశి వారికి ద్వితీయంలో శుక్రుడు ప్లస్ కుజుడు కూడా అంటే వీరి కుటుంబము వీళ్ళు చాలా కట్టుదిట్టంగా ఉంటారు. వీళ్ళ కుటుంబం చాలా అద్భుతంగా ఉంటుంది. దాంట్లో ఇప్పుడు శుక్రుడు చేరున్నాడు. ఈ నెలంతా కూడా శుక్రుడు ఉండడం వల్ల ఆహ్లాదకరంగా ఉంటారు. అంటే ఎక్కువ ఎంజాయ్ని పొందుతుంటారని అంటే కుటుంబం ద్వారా ఎక్కువ సహాయాన్ని పొందుతుంటారు. కుటుంబం వీళ్ళకి బాగా సపోర్ట్ చేస్తుంది. ఈ కుటుంబం ఏంటంటే ఫ్యామిలీ, తన తల్లిదండ్రులు, పిల్లలు, భార్య, అందరు కుటుంబం. ఈ కుటుంబం అంతా కూడా శుక్రుడు యొక్క ప్రభావం వల్ల చాలా అనుకూలంగా ఉంటుంది. అక్కడ కుజుడుగా ఉండడం వల్ల మధ్య మీద కొన్ని విషయాల వల్ల డిస్టర్బ్ అవుతుంటారు, గొడవలు అవుతుంటాయి, చిన్న చిన్నవి అవి తెలియపోతున్నాయి. కొంతమందికి అయితే ఎక్కువ ప్రేమ దగ్గరికి రావడానికి లేదా కొన్ని ప్రేమతో ఉన్న విషయాలు కట్టవడం కూడా అవకాశాలు ఉంటాయి. వీళ్ళు బాగా ప్రేమగా ఉన్నా అలాంటి విషయాలు కొన్ని డిస్టర్బ్ అవ్వడం కూడా తక్కువ పర్సెంట్ ఛాన్స్ ఉంటాయి. తర్వాత తృతీయ స్థితిలో రవి ప్లస్ బుధుడు ఉన్నారు. అంటే అలా ఉండడం వల్ల సోదరులు ప్రభుత్వ సంబంధ శాఖలో పనిచేయడం కానీ అలా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. బుధుడు ఉండడం వల్ల వ్యయాధిపతి బుధుడు కనుక అక్కడ ఉండడం వల్ల ధన నష్టం బాగా జరగడం, సోదరుల వల్ల కానీ స్నేహితుల వల్ల కానీ లేదంటే కనుక పొరుల వల్ల కానీ లేదంటే వాహనాల ప్రభావం వల్ల కానీ కొంత ధన నష్టం జరగడానికి అవకాశాలు ఉంటాయి. లేదా వీళ్ళు కింద పడడం కానీ దెబ్బలు తగలడం కానీ వీళ్ళు ప్రయాణాలకి ఎక్కువ ఈ ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల కూడా దెబ్బలు తగులుతుంటాయి, కొన్ని సమస్యలు వస్తుంటాయి. తర్వాత చతుర్థం కలిగి ఉన్న పంచమంలో శని ఉండడం. పంచమ శని ఏం చేస్తుంటాడు, సంతానం ఎలా వీళ్ళు డెవలప్మెంట్ చేయాలి, వీళ్ళ ప్రణాళిక ఏంటి, వీళ్ళకి ఎలా పెద్ద పెద్ద వ్యవస్థను ఇవ్వాలి, ఎలా అభివృద్ధి చేయాలి వాళ్ళు ఆలోచించడం, వాళ్ళకి మంచి మంచి పొజిషన్లు ఇవ్వడానికి ప్లాన్ చేయడం, వాళ్ళకి తగిన ఏర్పాట్లు, వాళ్ళకి కావాల్సిన లావాదేవీలు, వాళ్ళకి ధనాన్ని వాళ్ళకి స్థిరపడేటు ఏర్పాటు చేయడం, లేదా ధనాన్ని వాళ్ళకి అకౌంట్లో ఉండేటివి వాళ్ళకి ప్లాన్ చేయడం, చదువుని మీద ఎంత ఖర్చు అవుతుంది అన్ని ప్రణాళిక చేయడం, వాళ్ళకి ధనాన్ని గురించి ఆలోచన రావడం జరుగుతుంది. శని అకౌంట్ వాళ్ళు ఇంకా లోతైన విషయాలు బాగా ఆలోచించడం. ఇది పురావస్తు శాఖ అంటే మనం ఎలా అనుకోవాలంటే వీళ్ళకి వీళ్ళ ఇళ్లలో చాలా పాత వస్తువులు ఈ సమయంలో రావడం, పాత వస్తువులు అది ఇప్పుడు చిన్నటివి అదే తాత ముత్తాతలు ఆస్తులు అలా కలిసి రావడం కానీ అలా పురావస్తు శాఖ అంటాం కదా మనం. వీళ్ళకి నిధులు నిక్షేపాలు అలాంటివి కనబడటం కానీ దానికి సంబంధించినటువంటి కనెక్షన్తో మీకు ఉండడం కానీ లేదా దాని గురించి వెతకడం కానీ భూమి తవ్వకాలు కానీ ఓకేనా తవ్వకాలు కానీ కొన్ని రహస్యమైన విషయాలు తెలుసుకోవడం కానీ రహస్యమైన ప్లేస్కి వెళ్ళడం కానీ ఆ తర్వాత విహారయాత్రకి వెళ్ళడం కానీ నిర్జన ప్రదేశాలకు ఎవరు లేని ప్రదేశాలు వెళ్ళడం కానీ లేదా చాలా పేదరికంతో వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి సహాయం చేయడం కానీ ఇవన్నీ కూడా ఈ కుంభంలో ఉన్న శని ప్రభావాలు జరుగుతుంటాయి. అలాగే షష్ఠలో రాహు ఉన్నాడు. రాహు ప్రభావం వల్ల రాష్ట్ర రాహు మంచిదే కనుక కొంచెం ధార్మికతలో అనుకూలిస్తుంటుంది. అలానే సప్తమంలో గురుడు సంచరిస్తుంటాడు. సప్తమ గురుడు ఉండడం వల్ల అడ్వాంటేజ్ అంటే భార్య వల్ల కలిసి రావడం అనుకూలిస్తుంది. ఇది ఎవరితో ఇతను పార్ట్నర్షిప్ చేస్తుంటాడో వాళ్ళ వల్ల కూడా బాగా ఈ నెలంతా కలిసి రావడం అది జరుగుతుంది, అనుకూలిస్తుంటుంది అన్నమాట. నష్టం కన్నా లాభాలు ఎక్కువ ఉంటుంటాయి అన్నమాట. అయితే గోచారీత్యా ఈ మాసం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది కనుక వీరి జీవన ప్రయాణం బాగుంటుంది. మనం చెప్పే మాసం ఏంటి అనుకున్నారు, ఇప్పుడు మార్గశిర మాసం అవుతూ రవి సంక్రమణం అంటే రేపు మకర రాశిలోకి రవి ప్రవేశించే మాసం దగ్గర నుండి రవి 14-15 తారీఖు నుండి వచ్చే 14-15 తారీఖు వరకు ఈ రాశి ప్రభావం పనిచేస్తుంది. ఇది సంవత్సరిక ప్రకారం కౌంట్ చేస్తే సంవత్సరం మొత్తంలో కౌంట్ చేసినా కూడా మీకు ఇక్కడ వ్యయంలో కేతు ఉంటాడు. అంటే మోక్ష సాధన ప్రయత్నం చేయడం, సాధన అనేది ఏదైనా జ్ఞాన సంబంధ విషయాలు బోధ చేయడం ఇవన్నీ జరుగుతుంటాయి కేతు వ్యయంలో ఉన్నప్పుడు. కుటుంబపరంగా అంత అభివృద్ధి బాగుంది. అయితే వీరికి విశేషం ఏంటంటే తులారాశిలో పుట్టడం ఒక అదృష్టం. వీళ్ళకి సుఖం అనేది ఎప్పుడు సమృద్ధిగా లభిస్తుంది. ఎన్ని సమస్యలు ఉన్నా కూడా వీళ్ళు దాటేసి వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళు చేస్తుంటారు అనమాట.
పొందే కష్టంలోనే మిగతా సుఖాన్ని అనుభవించగలుగుతుంటారు. వీళ్ళకి మంచి భార్య, మంచి లైఫ్, మంచి ఉద్యోగం, ఒక సెటిల్ అవ్వటం, ఓకేనా, వీళ్ళకి బాగుంటుంది అనమాట. నేను భార్య కూడా చాలా ప్రణాళికబద్ధంగా ఉంటుంది. ఒక ఇంటిని మొత్తం ఆమె సంరక్షించేటువంటి లక్షణాలు ఉంటాయి. కనుక వీళ్ళ సంసార జీవితం బాగుంటుందని చెప్పుకోవచ్చు. కనుక గోచారీత్యా బాగుంది, జాతరీత్యా కూడా బాగుంటుంది. కనుక ఈ రాశి ప్రభావరీత్యా ఈ తులారాశి వారికి అద్భుత ఫలితాన్ని వీళ్ళు పొందగలుగుతుంటారు. కదా తులారాశిలో పుట్టడం అనేది ఒక అదృష్టంగా భావన చేయొచ్చు. జై గురుదేవ దత్త.